ఉపదేశము చేయము నాన్న తండ్రి, నీ వాక్యముతో నింపుము, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనాభా అందరినీ ఆశీర్వదించము నా ప్రభువా. నాయనా, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రములయ్యా. నీ పాదాలకు ఎనలేని వందనాలు చెల్లించుకుంటున్నాయన. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి కాచి కాపాడి దేవా, నీకే స్తుతి స్తోత్రాలయ్యా. నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. అయ్యా, నా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి అయ్యా. అయ్యా తండ్రి నాయన, నీకే వందనాలు అయ్యా. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన, నీవే రక్షించే దేవుడు నాయన, నీవే కరుణించే దేవుడు నాయన. నీ క్షేమములు మా అందరి చుట్టూ ఉంచండి నాయన. నీకే వందనాలు అయ్యా. అయ్యా, నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి నాయన. ఇది నా ప్రభా, నీ ఇద్దరు బిడ్డని వాక్యాన్ని ప్రకటించుండగా నాయన, ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. మీరే మాతో మాట్లాడండి ప్రభా. నీ చిత్తము, నీ తలంపులు మా పట్ల ఏమైందయ్యో ప్రభా, సహాయం దయచేయండి. వినగల చెవులు, గ్రహించుకునే మనసు మాకు దయచేయండి నాయన. అయ్యా, ఇద్దరు బిడ్డలను స్వాధీనపరచుకొని నాయన, మీ వాక్యంతో మమ్మల్ని తండ్రి ఉదక స్నానము చేయించండి. మీ జీవాహారం మాకు దయచేయండి దేవా, నీకే స్తోత్రములయ్యా. ఈ మెండే దేవులతో ఈ దినాన్ని మమ్మల్ని ప్రభా, ఈ కాపుల కింద భద్రపరిచి మీరే మహిమ పొందమని, సర్వకాల సర్వసు తోడుగా నీడగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చక్కగా ఉన్నారా? దేవుని కృపలో ఉన్నాము. ఎవరన్నా బాగలేని వారు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరుడు చూసుకోవాలి. సహోదరుడు మైఖేల్ నడవాలి. మైఖేల్ సహోదరుడు ఉన్నారా? ఓకే, రైట్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇందాకనే ఒక 2 minutes బ్యాక్ మీరు నన్ను పిలుస్తారేమో అని అనిపించింది నాకు. మీరు పిలిచారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను మాట్లాడుతానని అనిపించిందా? పిలుస్తారు పేరు పెట్టి. 1 minute బ్యాక్. ఆమేన్. హల్లెలూయా. సంతోషం. ప్రభు తెలియజెప్తాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడో నా దగ్గరే ఉన్నారా? నా దగ్గరే ఉన్నారా? ఆత్మ సంబంధంగా దగ్గరే ఉన్నాడు సార్. మీరు ఎక్కడ ఉన్నారు? కడపలో ఉంటారు. కడపలోనే ఉన్నాను. ఆత్మ మీ దగ్గరే ఉంది. ఎక్కడ ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు, అన్ని ఆయనే చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నేను మాట్లాడుకోనలేదు. మనం మాట్లాడుకున్నామా? మనం మాట్లాడుకోనలేదు కదా. అది కాబట్టి సరే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉన్నాడని అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతిసారి మనం ఏం చేయాలి?
జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట మత్తయి 5వ అధ్యాయము 23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన పక్షమున జ్ఞాపకం వచ్చిన పక్షమున వచ్చిన సమయాన అక్కడ ఆ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తర్వాత వచ్చి నువ్వు నీ సహోదరునితో సమాధాన పడుము. పడుము. అటు తర్వాత వచ్చి అర్పణ అర్పించు. ఆమేన్. కాబట్టి నీవు నీ సహోదరుని మీద నీ సహోదరునికి ఏదైనా వినోదనమైన ఏదైనా అక్కడికి నీకు జ్ఞాపకం వస్తే నువ్వేం చేయాలి? ముందు సమాధాన పడు. నీ జ్ఞాపకం వచ్చింది అంటే నువ్వేం చేయాలి? అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడు. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ ఈ రకంగా సమాధాన పడుతున్నారా? హల్లెలూయా. అలా సమాధాన పడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి. మీ మీద నీ సోదరునికి విరోధమేదైనా అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల నీవు ఎమ్మటి ఏం చేయాలి? క్షమాపణ సమాధాన పడాలి. వెళ్ళి ముందు సమాధాన పడ్డాకే అర్పణ అర్పించాలి అని ప్రభువు చెప్తున్నాడు. నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రకటన 3:3 నీవెలాగో ఉపదేశము పొందితివో ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. ఆమేన్. హల్లెలూయా. నీవు మొట్టమొదట నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా ఉన్నది జ్ఞాపకం నీకు వచ్చిన పక్షాన నువ్వేం చేయాలి? మొత్తం సమాధాన పడాలి. నువ్వు ఎలా ఉపదేశము పొందితివో జ్ఞాపకం చేసుకొని ఎలాగ ఉపదేశం పొందావు, ఎలాగూ విన్నావో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు. ఏం చేయాలమ్మా? మారు మనస్సు పొందుము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఒక అవకాశము ఇచ్చుచున్నాడు. అవకాశమును వినియోగించుకొనవలెను. ఆమేన్. ప్రకటన 2:5 నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. నువ్వు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి.
లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఆమేన్. 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 నీవు ఏ స్థితిలో నుండి పడితివో అని నీకు జ్ఞాపకము చేసుకొని ఏం చేయాలి? నువ్వేం చేయాలి? మారు మనస్సు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మారు మనసు పొందాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం మొట్టమొదట ఎలాగు మనం ఉపదేశము పొందుతా ఎలాగు పొందితివో ఈ ఉపదేశం ఎలాగు విన్నామో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైగొనొచ్చు మారు మనసు పొందుతూ ఉండాలి. వింటాము, ఏ జ్ఞాపకం స్థితి నుండి పడితేవో ఆ స్థితిలో ఇది నుంచి జ్ఞాపకము చేసుకొని మారు మనసు మనస్సు పొందుము. పొంది ఆమేన్. హల్లెలూయా. ఈ క్రియలు చేసుకోవాలి మళ్ళీ. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. రెండవ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ పేతురు 3వ అధ్యాయము 1:9 లేక 2వ వచనము చదవండి. 3వ అధ్యాయం 2వ వచనము బ్రదర్. 3వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలన విషయమును ఈ 2 పత్రికల వలన మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన ఆమేన్. మనస్సులను రేపుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల ప్రవక్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకము చేసుకొనవలెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ కూడా పరిశుద్ధుల ద్వారా మనకి దేవుడు మనకు బయలుపరచి ఉన్నాడు. అవును. అవునా కాదా? అవునవును. ఆ, మీరు చూడండి యోధ రాసిన మొదటి అధ్యాయం 18వ వచనం కూడా చదువుతున్నా. భక్తిహీనమైన 2 కలిపి ఉన్నాయి మాటలు. అయితే ప్రియులారా అంత్యకాలమందు యూదా 1 అధ్యాయం కాదు బ్రదర్ గారు. భక్తిహీనమైన దురాశల చొప్పున పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు ఇదివరలో మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అపోస్తులు చెప్పిన మాటలు పూర్వమందు చెప్పిన జ్ఞాపకము మాటలను చేసుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనమైన దురాశతో నడుచుకునే అపహాసం మనము ఉంటాదని జ్ఞాపకము అపోస్తులు చేసుకోవాలి. చెప్పారు. ప్రతి విషయాన్ని మనము జ్ఞాపకము చేసి చేసుకోవాలి. కాబట్టి నీవు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధమైన ఏదైనా ఉన్నది అనే విషయం నీకు తెలిసిందంటే నువ్వు వెళ్ళి వెంటనే సమాధాన పడాలి. నీవు ఉపదేశము పొందితివో ఎలాగో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకోనాలి. మారు మనసు పొందు. నువ్వే స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. అపోస్తులు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకము చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 Thessalonians 2:13 వచనం. 1 Thessalonians 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యము మా వలన దేవుని గూర్చిన వర్తమాన
వాక్యము మా వలన అంగీకరించినప్పుడు ఆ మనుషుల నీవు నా వాక్యం అని ఎంపిక అప్పుడు దేవుని వాక్యము అంగీకరించే మన వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని అది నిజముగా వాక్యమని ఉన్నది. అది అది ఉన్నట్టుగా దేవుని దేవుని వాక్యమని దానిని వాక్యమని. అంగీకరించితివి కనుక ఆమేన్. నియమము హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీకు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఏమైనా ఉన్నది, నీవు జ్ఞాపకము వచ్చాలి అని ఈ సహోదరు నీకు తెలియజేసిన అది దేవుని వాక్యము అని అంగీకరించింది అని అంగీకరించాలి. అది దేవుని వాక్యమని మనం అది అంగీకరించాలి. దేవుని వాక్యమని జ్ఞాపకం చేసింది దేవుని వాక్యం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యము జ్ఞాపకం వచ్చినా కూడా మనం వెంటనే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ప్రాధేయపడాలి. అవును ప్రభువా, నేను సహోదరునికి నా మీద విరోధం ఉన్నదయ్యా, దయతో క్షమించుమని ఒకటి నీ తండ్రిని నువ్వు ప్రాధేయపడి అడగాలి. రెండోది నువ్వు నీ సహోదరుని ఏం చేయాలి? విరోధము అతనితో సమాధానపడాలి. అతనితో కొంచెం సమాధానపడాలి. ఒకటి నీ దేవునితో ఒప్పుకోవాలి. నువ్వేం చేయాలి? దేవునితో నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనము. తర్వాత నా సహోదరునికి విరోధంగా జ్ఞాపకము చిన్న దాన్ని బయటికి చెప్పాలి. చెప్పి సమాధానం పడాలి. కాబట్టి ఈ వాక్యాలన్నీ జాగ్రత్తగా వినాలి, దాచుకోవాలి, నీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే నీకు చాలా విషయాలు గుర్తుంటాయి కదా, లోకంలో జరిగే సంగతులు చాలా గుర్తుంటాయి. మరి ఇది గుర్తుండదా? ఇది నీకు అవసరం ఉండదా? ఓ సోదరి, అబ్బా ఎంత కచ్చమ్మా నీకు, అమ్మా అంతలో కచ్చా. పా సోదరి, పోయి సహోదరి, నీ సోదరుని మంచం మీద విదుర్ల మీద ఉంటే జ్ఞాపకం చేసినటువంటి పక్షణంలో నీవు సమాధానపడు. తెలియదనుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు? తెలియా? పో మాట్లాడు, సమాధానపడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చెప్పకపోతే నేను చెప్తా, జాగ్రత్త. నువ్వు పో. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా, దేవా, సర్వోన్నతుడా, యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా నువ్వు చెప్పమన్నావు, చెప్పాను. సహోదరి నీకు చెప్పాను. అవును మా ప్రభువా, మర్చిపోయింది. మరలా మాట్లాడుతుంది అనుకుంటున్నది. మరి సహోదరిని కూడా మీరు గ్రహించండి. నా దేవా, నా ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నైనా నీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా ప్రజలు నాయనా నీ వాక్యమును చాలా జాగ్రత్తగా వింటున్నాను. వారిని కాపాడనా యేసయ్యా. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నీ వాక్యము మాకు నేర్పుము నాయనా. మాతో మాట్లాడు మా ప్రభువా. ఏ విషయములలో మేము తప్పిపోయామో వాటన్నిటిని క్షమించు నాయనా.
ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి కుటుంబాన్ని దీవించి కాపాడమని యేసుకు ప్రభు యొక్క ప్రభువు నాన్న యేసయ్య కాపాడినైనా నైనాని కృపను గ్రహించినైనా ప్రభు ప్రార్థన చేస్తుంది నాయన, ప్రార్థన చేసింది ప్రభు, ఏడుస్తుంది, దయతో క్షమించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాను నా ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువా, మేం చేయుచున్న సమస్త కార్యములోను తోడుగా ఉండి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.